ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారు. నిజంగానే ఆ ఒక్క ఐడియా ఓ పాఠశాలకు వరంలా మారింది. మండిపోతున్న కూరగాయల ధరలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఒక్క పాఠశాలకే కాదు, మరో 2-3 స్కూళ్లకు కూడా ఆ ఐడియా ఆక్సిజన్లా పనిచేస్తుంది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ స్కూల్లో కూరగాయల సాగుపై స్పెషల్ స్టోరీ. ఈ కూరగాయలను రైతులు పండించడం లేదు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ స్కూల్లో తాజాగా ఈ కూరగాయలను పండిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో నిరుపయోగంగా ఉన్న 6 గుంటల స్థలంలో ఇక్కడి పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ విద్యార్థులు ఈ కూరగాయలను సాగు చేస్తున్నారు. సేంద్రియ ఎరువులు వాడుతూ మంచి కూరగాయలు పండిస్తున్నారు. టమాటోలు, వంకాయ, బెండకాయ, చిక్కుడు, సోరకాయ, పాలకూర, మెంతి, కొత్తిమీర రకాల కూరగాయలను పండిస్తున్నారు. మొదట్లో విద్యార్థులే ఈ కూరగాయలను సాగు చేశారు, కలుపు తీశారు. తర్వాత స్థానిక మాజీ సర్పంచ్ వెంకటేశ్వరరావు గ్రామ పంచాయతీ సిబ్బందితో కలుపు తీయించడం మొదలు పెట్టారు. స్కూల్లోనే కూరగాయలు పండించడం ఆనందంగా ఉందని విద్యార్థులు చెబుతున్నారు. మా స్కూల్ కిచెన్ గార్డెన్లో కేవలం వెజిటబుల్స్ కాకుండా మేము చాలా హెల్దీ అయిన ఫ్రూట్స్ కూడా పెంచడం జరిగింది. మేము రోజు పొద్దున స్కూల్కి వచ్చిన తర్వాత మాకున్న ఫ్రూట్స్ కీరా, దోసకాయ వంటి మేము ఇంటర్వెల్లో మాకు ఎప్పుడు ఖాళీ టైం దొరికితే అప్పుడు మేము కిచెన్ గార్డెన్కి వచ్చి ఫ్రూట్స్ కోసుకొని తింటాం. మాకు అందువల్ల మా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. మాకు ఈ కిచెన్ గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ వల్ల మాకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది వంటలల్లో. పొద్దున వచ్చి చూస్తాం, ఇంటర్వెల్లో కూడా మొత్తం కిచెన్ గార్డెన్ మొత్తం చూస్తాం. వీక్లీ ట్వైస్ కూడా మేము కిచెన్ గార్డెన్లో ఉన్న గడ్డి మొత్తం తీసేసి మంచిగా నీళ్లు వాడతాం. We had a beautiful kitchen garden. This is a tomato which are obtained in this kitchen garden. We are using these fresh vegetables in our daily midday meals. We have a compost pit also. After the completion of lunch, we are putting the wastage into that compost pit. After completion of that wastage, that compost manure we add in this kitchen garden. Hence, this kitchen garden is growing naturally. This type of farming is called as natural farming. Not only that, we are using mulching method to this vegetation. స్కూల్లో కూరగాయలు పండించడంతో మధ్యాహ్న భోజనానికి తాజా కూరగాయలు లభిస్తున్నాయి. ఎరువులు వాడకపోవడం, సేంద్రియ ఎరువులతోనే వీటిని పండించడంతో ఆరోగ్యం కూడా బాగుంటుంది. మరోవైపు సుల్తాన్పూర్ జెడ్పీ పాఠశాలలో పండిస్తున్న ఈ కూరగాయలను తమ పాఠశాలలో మధ్యాహ్న భోజనానికి వాడుకోగా మిగిలినవి ఇతర స్కూళ్లకు కూడా పంపిస్తున్నారు. దీంతో మార్కెట్లో పెరిగిన కూరగాయల ధరల నుంచి మధ్యాహ్న భోజన నిర్వాహకులకు అదనపు భారం భారీగా తగ్గుతోంది. మరోవైపు పక్క స్కూళ్లకు కూడా ఉచితంగానే ఈ కూరగాయలను అందించడంతో వారికి కూడా భారం తగ్గుతోంది. ఈ స్కూల్లో కూరగాయలను సాగు చేసేందుకు మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఆర్థిక సహాయం చేశారు. తమ ఊరిలోని పాఠశాలకు ఇలా చేయడం ఆనందంగా ఉందని మాజీ సర్పంచ్ చెబుతున్నారు. మాకు మేమే కూరగాయలు పండించడం సంతోషంగా ఉందని హెడ్ మాస్టర్ నరేందర్ చెబుతున్నారు. ఇతర స్కూళ్లకు ఫోన్ చేసి మరీ కూరగాయలను తీసుకెళ్లాలని చెబుతున్నామన్నారు. ప్రైమరీ హై స్కూల్లో పిల్లల యొక్క ఎదుగుదల వినా వాళ్ళ ఏజ్ తగ్గట్టు ఎదుగుదల కానీ వెయిట్ కానీ లేకపోవడం వలన మేము గత 5 సంవత్సరాల నుంచి ఆ మిడ్ డే మీల్స్లో ఆర్గానిక్ వ్యవసాయం ద్వారా పండించిన పంటలను, ఆ కూరగాయలను ఆ పిల్లలకు మేము అందించడం జరుగుతుంది. ముఖ్యంగా స్కూళ్ళలో మిడ్ డే మీల్స్లో వాళ్ళకు సరైన వసతులు లేక, అలాగే కూరగాయలు కూడా వాళ్ళకు అవైలబుల్ లేక ఏదో వీక్లీ మార్కెట్ పోయి తీసుకొచ్చి వాటిని 8 రోజులు ఆ పిల్లలకు పెట్టడం వలన అవి కూడా తాజా లేకపోవడం జరుగుతుంది. దానికి మా గ్రామంలోని స్కూల్లో ప్లేస్ ఉన్నదని గ్రహించి దాన్ని మేము మా గ్రామ పంచాయతీ దత్తత తీసుకొని మా గ్రామ పంచాయతీ యొక్క మల్టీపర్పస్ వర్కర్స్ ద్వారా ఈ స్కూల్లో మేమైతే ఏదైతే సెగ్రిగేషన్ సెట్లో ఎరువు తయారు చేస్తున్నామో ఆ ఎరువు ద్వారా ఈ చెట్లకు వేసి, కూరగాయ చెట్లకు వేసి ఆ వచ్చిన కూరగాయలను తాజాగా ఏ రోజుకు ఏ కూరగాయలు అయితే కావాలో ఆ కూరగాయలు తెంపుకొని ఆ మిడ్ డే మీల్స్కు ఈ పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మట్టిని కూడా మాకు ఇక్కడ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కాంపోస్ట్ పిట్ నుంచి ఎరువును తీసుకొచ్చి మట్టిలో కలిపేసి మల్చింగ్ విధానంలో డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో ఈ సాగు చేయడం జరగడం వల్ల చాలా కూరగాయలు వస్తున్నాయి. ఒక 3 వరుసల టమాటాలు, 2 వరుసల బెండకాయలు, 3 వరుసల మిర్చి,
2 వరుసల అలచెంతలు, వంకాయలు, బెండకాయలు మొదలైనటువంటి కూరగాయలను మేము ఇక్కడ సాగు చేస్తూ పిల్లలకి అందిస్తున్నాము. గత సంవత్సరంలో దాదాపు ఒక 1000 కిలోల టమాటా వెళ్ళగా వచ్చినటువంటి టమాటాలన్నీ కేవలం మా విద్యార్థులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి పాఠశాల హెడ్ మాస్టర్స్ పిలిచి వాళ్ళకి కూడా అందజేయడం అనేది జరిగింది. దానివల్ల పిల్లలకి ఒక మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందజేసేటువంటి ఒక మంచి అవకాశం మాకు కలిగింది. మొత్తానికి ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ జెడ్పీ పాఠశాల విద్యార్థులను, స్కూల్ ఉపాధ్యాయులను అభినందించాల్సిందే. ప్రభుత్వ పాఠశాలల్లోనే చాలా స్థలం ఉంటుంది, నీటి సదుపాయం కూడా ఉంటుంది. వీరిలాగే మిగతా స్కూళ్లు కూడా ఇలాంటి ఐడియాతో ముందుకు వెళ్తే పాఠశాలలకు భారం తగ్గుతుంది. ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది.